ఆర్టీసీ విభజన ఇప్పట్లో జరిగేలా లేదు. విభజనపై ఆర్టీసీ పంపిన నివేదికను కేంద్ర రవాణా శాఖ తిప్పి పంపింది. పూర్తి సమాచారంతో రిపోర్ట్ మళ్లీ పంపాలని ఆదేశించింది. మళ్లీ నివేదిక సబ్మిట్ చేయాలంటే ఎంత లేదన్నా మరో 3 నెలల టైం పట్టేలా ఉంది. పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఆర్టీసీ బైఫర్కేషన్ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదంటూ విభజనపై ఆర్టీసీ పంపిన నివేదికను వెనక్కి పంపింది కేంద్ర రవాణా శాఖ. మళ్లీ టోటల్ ఇన్ఫర్మేషన్తో రిపోర్ట్ పంపాలని ఆదేశించింది. విభజనకు సంబంధించిన పూర్తి సమాచారంతో గతేడాది మే 28నే ఆర్టీసీ యాజమాన్యం కేంద్రానికి నివేదిక పంపించింది. అయితే రిపోర్ట్ ఇచ్చి 7 నెలలు కావస్తున్నా సెంట్రల్ నుంచి ఎలాంటి రిప్లై లేకపోవడంతో కొన్ని రోజుల క్రితం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఇష్యూను వివరించారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. సీఎం కేసీఆర్ కూడా విభజన త్వరగా పూర్తి చేయాలని గడ్కరీని రిక్వెస్ట్ చేశారు. దీంతో రిపోర్ట్ స్టడీ చేసిన సెంట్రల్ మినిస్ట్రీ సరైన సమాచారం లేదంటూ నివేదిక ఫైల్ వెనక్కు పంపింది. ఆర్టీసీ విభజనకు అనేక సమస్యలు అడ్డు వస్తున్నాయి. ఇప్పటికీ శీలా బీడే కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఆస్తులు అప్పులపై క్లారిటీ రాలేదు. ఇక ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇటీవలే గైడ్ లైన్స్ ను విడుదల చేసింది కేంద్రం. ఇవన్నీ పూర్తయి నివేదిక ఫైనల్ అయ్యేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో విభజన మరింత లేట్ అయ్యేటట్టుంది. ఎక్కడ లేకపోవడం వల్ల ఇప్పుడు తాత్సారం అయిపోయింది, లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే మే 28వ తారీఖు నాడు గడ్కరీ గారికి అంటే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ఒక లెటర్ రాశారు దీని బైఫర్గేషన్ గురించి. దాంట్లో పారదర్శకత లేదు, కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మరోవైపు ఆర్టీసీ విభజన ఆలస్యం అవ్వడానికి ఉన్నతాధికారుల మధ్య గొడవలే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. లేట్ అయ్యే కొద్దీ ఉద్యోగుల మధ్య విభేదాలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.